హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ ఏడడుగుల బంధం 36వ భాగం చదువుకుందాము. రచించిన వారు మీనా గారు. ఎవడో ఏదో అన్నాడని వెనక్కి తగ్గే రకం కాదు నేను. నా మనసులో కొలువైపోయారు మీరంటూ నవ్వాడు దేవానాథ్. అబ్బా, మంచి మాట చెప్పారు మా బావగారు, చిన్న బావగారు అంటూ నవ్వుతూ వచ్చింది శ్రావణి. మనసులో ఉన్న కాస్త బాధ కూడా బయట పడిపోవడంతో గీతిక ఆనందంగా నవ్వేసింది. మనసులో తప్పుడు భావాలన్నీ పెట్టుకున్నప్పుడు ధైర్యంతో కళ్ళు కూడా ఎత్తలేక భయంగా ఉండే గీతిక ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా నవ్వుతూ అందరి వైపు చూస్తూ ఉంది. పంతులు గారిని పిలిపించారు. నిశ్చితార్థం చక్కగా జరిపించారు. శ్రీనివాసరావు గారు పిలిచిన పెద్దలు ఇప్పటి టైంకి వచ్చారు కరెక్ట్గా. శ్రీనివాసరావు గారి దంపతులు ఇద్దరూ కళ్ళ నీళ్ళు తుడుచుకున్నారు. ఆనంద్ సుప్రజ వైపు చూస్తూ ఉన్నారు. దేవా అత్తముఖంలోని ఏవేవో భావాలు గమనించాడు. అది ఆనంద్ గారు సుప్రజ వైపు చూస్తుంటే ఎందుకో అనుమానం వచ్చింది. అసలు అత్త ఎవరినో ప్రేమించిందని చెప్పుకునేవారెవరిని? ఒకవేళ ఆనంద్ గారు అయితే కాదు కదా అన్న చిన్న అనుమానం వచ్చింది అతని మనసులో. నిశ్చితార్థ వేడుకలు పూర్తయ్యాయి. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. 10 రోజుల్లోనే వచ్చింది పెళ్లికి లగ్నం. భోజనాలు చేసి వెళ్తున్న వారిని సాగనంపారు రాజశేఖర్ నిలయం వాళ్ళు. కారులో కూర్చున్న సుప్రజ కళ్ళల్లో నీళ్లు ఆనంద్ కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. నేను నీకు గుర్తున్నానా సుప్రజ అనుకుంటున్నా. ఆనంద్ గారి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆనంద్ గారు ఎంతో జోవియల్గా ఉంటూ ఎంతో ఇదిగా ఉండే మనిషి ఒక రకంగా స్ట్రక్ అయిపోయినట్టు అనిపించాడు కృష్ణవర్మ గారికి కూడా. ఆనంద్ గారి జీవితంలో ఏదో ఒక రహస్యం ఉంది. ఆయన పెళ్లి చేసుకోకపోవడం వెనక ఏదో బలమైన కారణం ఉంది. ఆ కారణం లాయర్ విశ్వనాథ్ గారి చెల్లెలు గారి వల్ల కాదు కదా అనుకున్నాడు. వసుంధరాదేవి గారు కూర్చుని ఉన్నారు దేవిక గారి దగ్గర. అమాయకంగా ఇంటిని కాపాడుకునే ఒక దేవతామూర్తిలా కనిపిస్తుంది దేవిక. చిన్న విషయాలు కూడా తట్టుకోలేదు పాపం. దేవిక భుజం మీద చేయి పెట్టి చెబుతున్నారు వసుంధరాదేవి గారు. భయపడకండి, అన్నీ బాగా జరుగుతాయి. ఇలాంటి విషయాలు మీకు అసలు తెలియదు కాబట్టి ఇంతలా బాధపడుతున్నారని సర్ది చెబుతున్నారు. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది దేవిక గారికి. గీతికకు బాగా బాధ అనిపించి తల్లి కాళ్ళ మీద పడిపోయింది ఏడుస్తూ. మా ఇన్నాళ్ళు నాకు విలువ తెలియదు. మీరంతా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారని ఇప్పుడే నాకు అర్థమైంది. నిజమైన ప్రేమ అంటే ఇప్పుడే తెలిసిందమ్మా. నన్ను క్షమించు, బాధపడకమ్మా. జీవితంలో ఎప్పుడూ తప్పు చేయనంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది గీతిక. శ్రావణి, ధరణి, గీతిక ఇద్దరూ పట్టుకున్నారు. ఎందుకమ్మా అంత సుఖంగా ఉంది ఇప్పుడు? బాధపడేది ఎందుకు అన్నారు వసుంధరాదేవి గారు. అమ్మ వాళ్ళు బాధపడితే నాకు ఇంత బాధ కలుగుతుందని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ప్రేమాభిమానాలు ఇవన్నీ నాకు పెద్దగా తెలియలేదు. కానీ ఇప్పుడు అమ్మ ఏడుస్తుంటే నేను భరించలేకపోతున్నాను. నాన్న పరువు పోతుందన్న సమస్య వచ్చినప్పుడు చచ్చిపోవాలనుకున్నాను. నా మనసులో నా కుటుంబంపై ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నన్ను క్షమించమ్మా అంటూ ఏడుస్తుంది గీతిక. వద్దురా, ఏడవకు. నా బంగారు తల్లి జీవితం ఏమైపోతుందా అని అల్లాడిపోయానమ్మా అంటూ ఏడ్చేసింది దేవిక. దుర్గమ్మ గారికి కళ్ళ నీళ్ళు ఆగలేదు. ఇప్పుడంతా బాగుంది కదమ్మా, ఊరుకోండి అందరూ అన్నది ధరణి. చిన్న పొరపాటుకి జీవితమే నరకమైపోతుందన్న బుద్ధి నాకు కలిగింది. ఎవరు కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, తల్లిదండ్రులకు తెలియకుండా బయట వాళ్ళ మాటలు వినకూడదని అర్థం చేసుకోవాలి. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు మాత్రం ఏదో రకంగా పీడిస్తుంది. అందుకే జీవితంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఏ విషయమైనా కడుపులో పెట్టుకునే అమ్మా నాన్నలకే చెప్పుకోవాలి ఎవరైనా. ఇంకా నీ జీవితంలో చాలా అదృష్టంతో తప్పుకుంది మీ చెల్లెలు తెలివితేటలు, కృష్ణవర్మ ధైర్యం, తెలివి. సంబంధం కుదుర్చుకోవాలని వచ్చిన వారి మంచితనం ఈరోజు నీ జీవితాన్ని నిలబెట్టాయి అంటూ వసుంధరాదేవి గారు మాట్లాడారు. గీతిక పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు గీతికకు రాజశేఖర్ నిలయం దేవాలయంలా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆ రాజశేఖర్ నిలయం అంటే చిరాకు అనిపించేది. అందరూ తనని ఏదో బంధిస్తారు, అందగత్తనని ఇంట్లో పడి ఇలా ఎవరికి తెలియకుండానే జీవితం అయిపోతుందా అలాంటి పిచ్చి ఊహలు కలిగేవి. అందం అంటే పైకి కనిపించేది కాదు, మనసులో ఉన్నది కూడా అసలైన అందం అంటే ఈరోజే తెలిసింది. ఆ మనసులో ఉన్న అందంతోనే ధరణి అక్క ఎప్పుడు మంచి చెప్పేది. శ్రావణి కృష్ణ గారు ఎంతో సాహసం చేసి నా జీవితాన్ని రక్షించారు. పెళ్లి చెడగొట్టాలని నేను అనుకున్న అక్క ఈరోజు బావగారితో తన కుటుంబంతో కలిసి పెద్దగా వ్యవహరించింది. ఏముందులే అని నిర్లక్ష్యం చేసిన కృష్ణవర్మ గారు ఈరోజు తన బ్రతుకుని నిలబెట్టారు. తన అందం చూసి కాదు, ఆస్తి చూసి కాదు,
కేవలం మనసులో ఉన్న ప్రేమ అనే మంచి గుణం వల్ల. అవన్నీ కళ్ళ ముందు ఉన్న మసకను స్వచ్ఛమైన కన్నీరుతో కడిగేసి అందమైన ప్రపంచం కనపడుతుంది ఇప్పుడు గీతికాకు. ఏం జరిగిందో తెలుసా? మా చిన్ని అక్క ఈ డైమండ్ ఉంగరం మింగుదామనుకుంది చనిపోవడానికి అంటూ తన దగ్గర ఉన్న ఉంగరాన్ని గీతిక చేతికి తొడిగింది శ్రావణి. ఎందుకు చేసావా పని? అలాంటి ఊహలు ఎప్పుడు ఆలోచించుకు గీతిక అంటూ బాధపడింది ధరణి. ఒకవేళ పరువు పోయిందని నువ్వు చనిపోతే మన పరువు నిలబడేది కాదు అసలు. పిరికితనంతో ప్రాణాలు తీసుకుంటే ఒకంతకు మూడింతలు కష్టాన్ని తెచ్చిపెట్టిన దానివి అవుతావు. ఆ విషయం నీకెందుకు అర్థం కాలేదు గీతిక అంటూ బాధగా కళ్ళు తుడుచుకుంది ధరణి. అక్క అంటూ ధరణిని కౌగిలించుకుని ఏడుస్తుంది గీతిక. ముగ్గురు మనవరాళ్ళు మంచిగానే ఉన్నారు, అంతే చాలు. ఎవరితోనూ ఇంకే ఇబ్బంది లేదు నా కొడుక్కి అనే కళ్ళు తుడుచుకున్నారు దుర్గమ్మ గారు మనశ్శాంతిగా. అక్క చెల్లెల అనురాగం చూస్తూ వసుంధరాదేవి గారికి కళ్ళ నీళ్ళు వచ్చాయి. ధరణిని కౌగిలించుకున్న గీతికాని కౌగిలించుకున్న శ్రావణి ముగ్గురు మీద చేతులు వేసి కన్నీరు పెట్టుకుంటున్న దేవిక వారందరినీ చూస్తున్న వసుంధరాదేవి గారికి ఎంతో ఆనందం కలిగింది. డాబా మీదకి వెళ్ళిన రవివర్మ, ఆనంద్ గారు కృష్ణవర్మ మాటల్లో పడ్డారు. మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు చిన్న మావయ్య గారు అంటూ అడిగారు రవివర్మ. కృష్ణవర్మ మాట అడగమని చెప్పాడు రవివర్మకు. ఆ తర్వాత మాటలు నేను మాట్లాడతానని. ఏం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేక అన్నాడు ఆనంద్ గారు. మీరు ఏదో నిజం దాస్తున్నారు మావయ్య గారు. ఇందాకడ నేను మీ కళ్ళల్లోకి చూశాను, కళ్ళ నీళ్ళు చూశాను. అలాగే లాయర్ విశ్వనాథ్ గారి చెల్లెలు సుప్రజ గారి కళ్ళల్లో కూడా నీళ్ళు చూశాను. నిజం చెప్పండి అన్నాడు కృష్ణవర్మ ఆనంద్ గారు చేయి పట్టుకుండి. చెప్పండి చిన్న మామగారు అంటూ రవివర్మ కూడా అడిగాడు. ఇప్పుడు అన్నీ ఎందుకు బాబు అన్నారు ఆనంద్ గారు. కానీ పాత రోజులన్నీ సుప్రజ రూపముగా కళ్ళల్లో మెదిలి మనసంతా బాధతో ఉన్నారు. ఇద్దరు అల్లుళ్ళు అడుగుతుంటే ఆనంద్ గారికి కళ్ళ నీళ్ళు ఆగలేదు. చెప్పండి మావయ్య గారు, మేము బయట వాళ్ళం కాదు కదా అన్నారు రవివర్మ. అయ్యో అదేమీ కాదన్నారు ఆనంద్ గారు. అయితే నేనేగా బయటవాడిని, వెళ్తున్నానులే అన్నయ్య. అప్పుడు చెప్పండి అన్నాడు కృష్ణవర్మ. నువ్వు అస్సలు బయటవాడివి కాదు కృష్ణ. గీతిక విషయంలో నువ్వు చూపించిన సమయస్ఫూర్తి మామూలు విషయం కాదు. అలా ఏం ఆశించకుండా ప్రేమ చూపించేవారు బంధువుల కన్నా ఎక్కువ కృష్ణ అంటూ కృష్ణ చేయి పట్టుకున్నారు ఆనంద్ గారు. కృష్ణవర్మ ఆనంద్ గారిని దగ్గరకు తీసుకున్నాడు. చెప్పండి మావయ్య గారు అంటూ. ఇక్కడ కాదు, మనం ఎస్టేట్కి వెళ్దామని చెప్పారు ఆనంద్ గారు. ఇంట్లో వాళ్ళకి చెప్పి ముగ్గురు కారులో బయలుదేరారు. అందమైన తోటలోకి వెళ్తుంది కారు. చుట్టూ ఉన్న తోట మధ్యలో చక్కటి అవుట్ హౌస్ లాంటి ఇల్లు లోపలికి వెళ్ళారు ముగ్గురు. అక్కడున్న ఒక రూమ్లోకి తీసుకువెళ్ళారు ఆనంద్ గారు. అక్కడ కర్టెన్ తీసేసరికి సుప్రజ గారి ఫోటో పెద్దది. సుప్రజ గారు అంటూ అలాగే చూశారు ఇద్దరు అల్లుళ్ళు. అవును, నేను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అందుకే నా జీవితంలోకి మరొకరికి చోటు ఇవ్వలేదు అంటూ తన గతం చెప్పడం మొదలుపెట్టాడు ఆనంద్ గారు. ఆనందరావు గారు చెప్పే విషయాలు తన కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు అనిపించాయి రవివర్మకి, కృష్ణవర్మకు. ఆనంద్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులవి. అల్లరి ఆకతాయి కుర్రాడు. అమ్మాయిల్ని భలే ఏడిపించేవాడు. చాలా అందంగా స్మార్ట్గా ఉండే ఆనంద్ అంటే కాలేజీలో అమ్మాయిలకు చాలా ఇష్టం. ఎవరిని కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా అల్లరి చేసేవాడు. అటువంటి కాలేజీకి సుప్రజ ఎంటర్ అయ్యింది. చాలా ముచ్చటైన కారులో వచ్చేది, సెల్ఫ్ డ్రైవింగ్లో. ఆ రోజుల్లో అమ్మాయిలు అలా కారు నడపడం కాస్త కొత్తగా చూసేవాడు ఆనంద్. డేర్ డెవిల్లా ఉండేది. కోపం ఎక్కువ, మాట పడదు. దానికి ప్రతిరూపంలా ఉండేది. కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టేవి ఆమె రూపం చూస్తుంటే. ఇక ఆనంద్ అయితే చెప్పక్కర్లేదు. సుప్రజాని చూడడమే, ఆమెను అల్లరి పెట్టాలని, గొడవలు పెట్టుకోవాలని చాలా చేసేవాడు. కాలేజీలో ఒకే క్లాస్లో ఉండేవాళ్ళు. ఆనంద్ రూపం బాగుండేసరికి అమ్మాయిలు ఆనంద్ని హీరోగా చూసేవాళ్ళు. తనకన్నా గొప్పగా ఆనంద్ గురించి అమ్మాయిలు మాట్లాడడం సుప్రజకు నచ్చలేదు. నన్ను ర్యాగింగ్ చేశాడు, నన్ను అల్లరి చేశాడు అంటూ ఒకసారి అబద్ధం చెప్పింది ఆనంద్ మీద. అవునా? అయితే నీకు నేను నిన్న ర్యాగింగ్ చేయాలని ఉందన్నమాట. అల్లరి పెట్టాలని ఉందా? ఇంకా అంతకు మించి ఏమైనా ఉందా అంటూ కొంటెగా పార్క్లో ఒకతే కూర్చున్న సుప్రజ దగ్గరికి వెళ్ళి అడిగాడు. నేను ఎవరో తెలుసా నీకు అంటూ ఆనంద్ని కొట్టబోయింది సుప్రజ. ఆనంద్ ఒక్కసారిగా సుప్రజని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అక్కడితో మాట్లాడకుండా వెళ్ళిపోయింది సుప్రజ. 2 రోజుల వరకు కాలేజీకి రాలేదు. ఏదైనా గొడవలు వస్తాయేమో అని ఆనంద్ కూడా భయపడ్డాడు. ఆ తర్వాత కాలేజీకి వచ్చిన సుప్రజ
ఆనంద్ని తన ఫ్రెండ్స్ దగ్గర తిడుతుంటే ఆనంద్ అల్లరి పెడతాడు, కానీ చాలా మంచివాడు. చాలా మంచి కుటుంబం వారిది. నువ్వు మాకు ఎవరికీ నచ్చలేదు, నేను పులి గొడవలు చేస్తున్నావు అని ఫ్రెండ్స్ అంతా చెప్పేసరికి సుప్రజ ఒక్కతే మౌనంగా ఉండేది. ఆనంద్ ఆమె దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు. చేసిన పని చేసి సారీ చెప్తే పోతుందా అన్నది కోపంగా సుప్రజ. సరే ఏం చేయమంటారు చెప్పండి అంటూ చేతులు నమస్కరిస్తూ అడిగాడు ఆనంద్. ముద్దు పెడితే పెట్టిన నాకే ఏదోలా ఉంది. ఇక మీకు ఎలా ఉంటుందో నేను గమనించగలను. అందుకే సారీ చెప్తున్నానన్నాడు మనసులో నవ్వుకుంటూ. పైకి మాత్రం భయం నటిస్తున్న ఆనంద్. అందులో మీరు చాలా పెద్ద కుటుంబానికి సంబంధించిన వారంట. నాకు తెలియదు, మా అన్నయ్యకు తెలిస్తే చంపేస్తాడు నన్ను అంటూ చాలా భయపడిపోతున్నట్టు మాట్లాడిన ఆనంద్ వైపు చూసి నవ్వేసింది సుప్రజ. ఆ నవ్వు చూసిన ఆనంద్ గుండెల్లో ప్రేమ వీణలు మోగాయి. అక్కడి నుండి సుప్రజ ఆనంద్ ప్రేమలో పడ్డారు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వారి ఆనందం అంతా ఇంత కాదు. ఒకరోజు తన ఫ్రెండ్కి వెళ్తున్నానంటూ ఆనంద్తో కార్ తీసుకుని చిన్న టూర్ ప్లాన్ చేసుకున్నారు. వారు కొంత దూరం వెళ్ళాక జోరున వర్షం. డ్రైవ్ చేస్తున్న ఆనంద్ కాసేపు ఆపుదాం, కార్ దారి కనబడడం లేదన్నాడు. ఎందుకు, ఏదైనా చేస్తారా నన్ను అన్నది సుప్రజ అల్లరిగా. చెప్పు, నీకు అలాంటి ఉద్దేశం ఉంటే వెనక్కి తగ్గేదే లేదు అంటూ నవ్వాడు ఆనంద్. కార్ని ఒక సైడ్ పెట్టేసి ఇద్దరూ మధుర తేనెల ఆస్వాదన ముద్దులో మునిగిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక స్టోరీస్ నచ్చినట్లయితే మీరు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారి పాజిటివ్ థాట్స్ అందరూ కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్.